కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిలు జర జాగ్రత్త. ఎందుకంటే రోజుకు 5,000 రూపాయలు ఇస్తేనే కాపురం చేస్తామని చెప్తున్నారు కొందరు మహిళలు. మరికొందరైతే చిన్న చిన్న కారణాలతో విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. కేవలం భర్త షేవింగ్ చేసుకోవట్లేదని మరిదితో లేచిపోయిన భార్య మరొక చోట భార్యకి వేరొక యువకుడితో ఎఫ్ఐఆర్ ఉండడంతో వేట కొడవలతో ఇద్దరిని నరికేసిన భర్త. ఇంకొక చోట తెగించిన మరో భార్య ప్రియుడి కోసం పాయిజన్ కలిపి భర్తను లేపేసిన సంఘటన. ఇవన్నీ చూసి కూడా ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? నమ్మకంగానే ఉంటూ కూల్ డ్రింక్లో విషం పెట్టడం, అదుపులేని కోపంతో భర్తపై నూనె పోసి భర్తను హింసించడం ప్రస్తుతం చాలామంది భార్యలకు లక్షణంగా మారింది. మరికొందరైతే భర్త ఉన్నప్పటికీ కూడా వారి ఫోన్ నెంబర్ని సోషల్ మీడియాలో పెట్టి పరిచయాలు పెంచుకొని అక్రమ సంబంధాలకు లోనవుతున్నారు. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా పెళ్లి కోసం మొగ్గు చూపుతున్నారా? అందరూ ఆడవాళ్లు చెడ్డవాళ్ళని చెప్పడం లేదు, కానీ 99% ఆడవాళ్లు చాలా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. 2025లో కలి ప్రభావం చేత మహిళలు విచ్చలవిడిగా తయారవుతున్నారు.